హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు జన్మాష్టమి ప్రయుక్త అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని 1/2 కప్ అంతా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వాడుతున్నాను. మీకు నచ్చితే ఎండు కొబ్బరి కూడా వాడచ్చు. డ్రై ఫ్రూట్స్ వేగి ద్రాక్షలు పొంగాక పక్కన వేరే గిన్నెలో తీసి పెడుతున్నాను. ఇక్కడ నేను పాయసం కోసం గట్టి అటుకులు 1 కప్ తీసుకుంటున్నాను. ఎంత అటుకులు తీసుకుంటారో అంతే బెల్లం తీసుకోవాలి. 1 కప్ అటుకులు అలాగే 1 కప్ బెల్లం. అదే బెల్లంని గిన్నెలో వేసి 1/4 కప్ అంత నీళ్లు వేసి బెల్లంని కరగనేస్తున్నాను. పాకం రావాల్సిన పని లేదు, కరిగితే చాలు. దీన్ని పక్కన పెట్టి వేరే గిన్నెలో అటుకులని దోరగా వేయించుకుంటున్నాను. 2 మినిట్స్ చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు. ఇదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ అంత పెసరపప్పుని వేయించుకుంటున్నాను. ఇది మంచి కమ్మతనం ఇస్తుంది పాయసానికి. దీన్ని కొంచెంగా వేయించి 400 ml అంత వాటర్ వేసి ఉడకనిస్తున్నాను. ఇంతలోనే బెల్లం కరిగిపోయింది. దీన్ని చల్లనవ్వనిద్దాం. చూడండి, పెసరపప్పు హాఫ్ ఉడికింది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న అటుకుల్ని వేసి ఇంకొంచెం వాటర్ వేసి ఉడకనిస్తున్నాను. మీకు కావాలంటే అచ్చంగా పాలలోనే చేసుకోవచ్చు, కానీ బెల్లం వేసాక పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే నేను ముందుగా పాలు వేయకుండా నీళ్ళల్లో ఉడకనిచ్చి ఇప్పుడు చల్లగా అయిన బెల్లం నీళ్ళని వేసి దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఇది 1 పొంగు వచ్చాక 400 ml అంత పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవ్వని కోసం దీన్ని ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి. మీకు అప్పుడు చిక్కగా అవుతుంది. దింపే ముందుగా 1 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ముందున వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్స్ చేసి 1 పొంగు రానిచ్చి దింపేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా అయ్యే అటుకుల పాయసం రెడీ. ఈ కృష్ణాష్టమి రోజు ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అది నాకు తెలియచేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.